సహస్ర విషయం ఆదికేశుల ముందు బయట పెడితే అప్పుడు ఆదికేశులు విహారిని నరికేస్తాడని చెప్పి యమున కంగారు పడిపోతుంది. సహస్ర ఎవరని ఆదికేశులు అడగడంతో తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, సహస్ర కూడా తన కోడలేనని యమున ఆదికేశులకు అబద్ధం చెప్తుంది. ఇక దాంతో ఆదికేశులు, ఓ మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారా చెల్లెమ్మ అంటూ, సరే గౌరీ త్వరగా అవన్నీ సర్దు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటండి అవి అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. పద నేను చెప్తాను అంటూ ఆదికేశులు గౌరిని పక్కకు తీసుకెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత విహారి యమునతో, అమ్మ ఎందుకమ్మా మామయ్య గారితో అబద్ధం చెప్పావో, నిజం చెప్పి ఉండాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటే, 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్పారు, కానీ నేను ఒకే ఒక నిజాన్ని దాచిపెట్టి మీ ఇద్దరిని ఒకటి చేయాలని అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే లక్ష్మిని నా ఇంటి కోడలని నేను అందరితోనూ చెప్పేస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అమ్మ వద్దమ్మా, ఇప్పటికే జరిగిన విధ్వంసం చాలు. ఇప్పుడు నా విషయం ఇంట్లో మీరు బయట పెట్టడం వల్ల లేనిపోని గొడవలు జరిగిపోతాయని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, అయినా సరే పర్వాలేదు లక్ష్మి, ఇప్పటి వరకు నువ్వు నా కుటుంబం కోసం చేసిన త్యాగాలు చాలు. ఇంకా నువ్వు మా కోసం బాధపడద్దు. నీ గురించి నేను ఏం జరిగినా సరే నిజాన్ని బయట పెట్టేస్తాను. రే విహారి త్వరగా బయలుదేరదాం పదరా అని చెప్పి యమున విహారిని లక్ష్మిని తీసుకొని హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా సారును తయారు చేసి, అల్లుడు గారు మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో తెలియక మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను, అందుకు నన్ను క్షమించండి. మీ భార్య అయిన కనక మహాలక్ష్మిని మీ అనుమతి లేకుండా మా ఇంటికి తీసుకొని వచ్చాను. ఇప్పుడు నా కూతుర్ని అంగరంగ వైభవంగా సారెతో అత్తారింటికి పంపిస్తున్నాను. దయచేసి మేమిచ్చే ఈ సారెను స్వీకరించండి అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అయ్యో మామయ్య ఎందుకు మామయ్య ఇవన్నీ ఇప్పుడు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇది మా సాంప్రదాయం అల్లుడు గారు, దయచేసి మా సంతోషం కోసం కాదనకండి అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు. తర్వాత విహారి, లక్ష్మి, యమున ముగ్గురు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటారు. అమ్మ నాన్న అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను, నా గురించి మీరేం కంగారు పడకండి, విహారి గారు నన్ను బాగా చూసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే, అల్లుడు గారి గురించి నిజం తెలిసిన తర్వాత, ఆయన మంచితనం గురించి తెలిసిన తర్వాత ఇటువంటి గొప్ప అల్లుడు దొరికినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక మాకు నీ గురించి ఎటువంటి బెంగ లేదు. నీ కోసం అల్లుడు గారు ఏమైనా చేస్తారు, తల్లి లాంటి అత్తగారు కూడా నీకు అండగా ఉన్నారు అని చెప్పి ఆదికేశవులు గౌరీ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక అలా విహారి లక్ష్మి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే ఊరి వాళ్ళు వాళ్ళకి ఎదురు పడతారు. అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు అప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు విహారి, అవునండి అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే, మొట్టమొదటిసారి మీరిద్దరూ కూడా జంటగా మా ఊరు వచ్చారు. మా ఊరి వాళ్ళకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూశారు, కానీ మా మర్యాదలు ఎలా ఉంటాయో మీరు చూడలేదు కదా అల్లుడు గారు, అందుకే ఒక 4 రోజుల పాటు మా ఊరిలో ఉండండి అని ఊరి వాళ్ళంతా కూడా విహారిని ఎంతగానో బతిమలాడుతూ ఉంటారు. తొందరపడి మిమ్మల్ని మేమంతా కూడా ఎన్నో మాటలు అన్నాము, అవమానించాము, బాధ పెట్టాము, దయచేసి పెద్ద మనసుతో క్షమించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళండి అల్లుడు గారు అని చెప్పి ఊరి పెద్దలందరూ కూడా విహారిని బతిమలాడుతూ ఉంటే, అప్పుడు ఆదికేశవులు కూడా, అవును అల్లుడు గారు పండగ అయిపోయింది, కానీ మీరు ఇప్పుడు జంటగా మా ఊరు వచ్చాడు కాబట్టి ఇప్పుడే మాకు పండుగ, దయచేసి ఊరి వాళ్ళందరూ కూడా బతిమలాడుతున్నారు కాబట్టి కాదనకండి, 4 రోజులు ఇక్కడే ఉండండి అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే, అప్పుడు యమున, రే విహారి మీ మామయ్య గారు అంతలా అడుగుతున్నారు కదరా, 4 రోజుల పాటు ఇక్కడే ఉండండి అని చెప్పి యమున, నేను బయలుదేరి వెళ్తాను అని అంటూ ఉంటే, అయ్యో చెల్లెమ్మ మీరెక్కడికి వెళ్తున్నారు, మీరు కూడా ఈ 4 రోజులు ఇక్కడే ఉండి మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని ఆదికేశవులు అంటూ ఉంటాడు. ఇక అలా ఆదికేశవులు ఎంతగానో బతిమలాడటంతో, సరే అన్నయ్య గారు మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను కూడా కాదనలేకపోతున్నాను, 4 రోజుల పాటు మేమంతా ఇక్కడే ఉంటాం అని యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో
ఆదికేశలు గౌరీతో, గౌరీ విన్నావు కదా, చెల్లెమ్మతో పాటు అల్లుడు గారు మన అమ్మాయి ముగ్గురు 4 రోజులు ఇక్కడే ఉంటారు. వెళ్ళి త్వరగా వాళ్ళకి కావాల్సిన వంటలన్నీ కూడా చేసి పెట్టు. స్పెషల్స్ అన్నీ కూడా అదిరిపోవాలి. నేను స్పెషల్గా ఉలవచారు తెప్పిస్తాను అని చెప్పి ఆదికేశలు ఆనందపడిపోతూ ఎన్నో రకాల పిండి వంటలు కూడా చేయిస్తూ ఉంటారు. అల్లుడు గారు ముందు మీరు స్నానం చేద్దురు కానీ పదండి అంటూ ఆదికేశలు విహారిని పక్కకు తీసుకుని వెళ్ళి బయట కూర్చోబెడతాడు. ముందుగా ఈ నూనెతో మర్దన చేసి ఆ తర్వాత తలంటుతాను అని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటే, వద్దు మామయ్య గారు, మీరు నాకు నూనె రాయడం ఏంటి అని అంటూ ఉంటే, మరేం పర్వాలేదు అల్లుడు గారు, ఒకవేళ నాకే కనుక కొడుకుంటే ఇలాగే చేసేవాడిని కదా. ఇప్పుడు నాకు అల్లుడైనా కూతురైనా మీరే కాబట్టి దయచేసి కాదనకండి అని చెప్పి ఆదికేశలు అంటూ ఉంటే విహారి కూడా ఏం మాట్లాడలేకపోతాడో. ఇక అలా ఆదికేశలు మర్దన చేస్తూ విహారికి తల్లంటుతూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న కనక మహాలక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ కనకం, అక్కడే ఉండిపోయావేంటమ్మా, ఇలా రా అని చెప్పి అల్లుడు గారికి ఈ కుంకుడుకాయల రసంతో తలస్నానం చేయించు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆదికేశలు కుంకుడుకాయల్ని లక్ష్మి చేతిలో పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో లక్ష్మి విహారికి కుంకుడుకాయలతో తలస్నానం చేయిస్తూ ఉంటుంది. విహారి కళ్ళు మండుతూ ఉంటాయి. అయ్యో విహారి గారు, కళ్ళు మండుతున్నాయా అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ తన తల మీద నుండి నీళ్లు పోస్తూ ఉంటుంది. విహారి కళ్ళల్లో కుంకుడుకాయల రసం పడిపోవడంతో ఇకప్పుడు లక్ష్మి ఎంతో ప్రేమగా విహారి కళ్ళల్లోకి ఊదుతూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ సబ్బు నీళ్ళల్లో కాలు జారి లక్ష్మి కింద పడిపోతూ ఉంటే విహారి తనని గట్టిగా పట్టుకుంటాడు. అలా లక్ష్మి విహారి ఒడిలో వాలిపోతుంది. ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి గౌరీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఏమయ్యా, వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలమైనా అమ్మాయికి అల్లుడు గారికి పిల్లలు పుట్టలేదంటే వాళ్ళ మధ్య ఎటువంటి కార్యం జరగలేదని నాకు అర్థమవుతుంది. నేను పంతులు గారితో మాట్లాడాను. ఈరోజు రాత్రికి ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. వాళ్ళిద్దరికీ శోభనం జరిపించేద్దామని చెప్పి గౌరీ అనడంతో అప్పుడు ఆదికేశలు కూడా అందుకు ఒప్పుకుంటారు. అలాగే సాయంత్రం జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా నువ్వే దగ్గరుండి చూసుకో అని చెప్పి ఆదికేశలు గౌరీకి చెబుతారు. ఇక అలా గౌరీ దగ్గరుండి విహారీ లక్ష్మిల ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. లక్ష్మిని యమున గౌరీ ఇద్దరు దగ్గరుండి శోభనపు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. మరోవైపు విహారీ కూడా ఎంతో ఆనందంగా శోభనపు పెళ్లి కొడుకుగా రెడీ అవుతాడు. అల్లుడు గారు, మా అమ్మాయిని మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. అదేదైనా తప్పు చేస్తే దయచేసి దాన్ని క్షమించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఆదికేశలతో, మామయ్య గారు, మీకు అటువంటి అనుమానాలు ఏమీ అక్కర్లేదు. కనకం ఎప్పటికీ తప్పు చేయదు. ఒకవేళ పొరపాటున చేసినా కూడా ఎప్పటికీ నేను తనని అనుమానించను. నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా చివరి శ్వాస వరకు తన చెయ్యి వదిలిపెట్టను అని చెప్పి విహారీ ఆదికేశలకి మాట ఇవ్వడంతో ఆదికేశలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత లక్ష్మి విహారీల చేత బంతాట ఆడిస్తూ ఉంటారు. లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ బంతాట ఆడతారు. ఆ తర్వాత బిందెలో ఉంగరాలు వేసి విహారీని లక్ష్మిని తీయమని చెబుతూ ఉంటే ఒకసారి లక్ష్మి మరొకసారి విహారీ ఇద్దరు కూడా పోటీలు పడి మరీ ఉంగరాలు తీస్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండడం చూసి భగవంతుడా, ఎప్పుడు కూడా నా కొడుకు కోడలు ఇలాగే ఆనందంగా ఉండాలని చెప్పి యమున దేవుణ్ణి వేడుకుంటుంది. ఉంగరాల ఆట పూర్తయిన తర్వాత లక్ష్మి చేతికి పాల గ్లాస్ ఇచ్చి శోభనపు గదిలోకి పంపిస్తారు. విహారీ ఎంతో ఆశగా లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. లక్ష్మి పాల గ్లాస్ పట్టుకొని విహారీ దగ్గరికి వస్తుంది. విహారీ కాళ్ళకు నమస్కరిస్తుంది. ఆ తర్వాత లక్ష్మి విహారీతో, మీతో ఒక విషయం మాట్లాడాలి విహారీ గారు. మా వాళ్ళ ఆనందం కోసం ఈ ఫస్ట్ నైట్ వద్దని నేను చెప్పలేకపోయాను. దయచేసి మీరైనా నన్ను అర్థం చేసుకోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి, ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను.
ఇప్పుడు మన మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి. మామయ్య గారికి కూడా మన గురించి తెలిసిపోయింది. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎందుకు ఈ ఫస్ట్ నైట్ వద్దంటున్నావని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి సహస్ర అమ్మగారి కోసం, సహస్ర అమ్మగారి కడుపులో మీ బిడ్డ పెరుగుతుంది, మనకు కనుక కార్యం జరిగితే అప్పుడు సహస్ర అమ్మకు అన్యాయం జరిగినట్టే అవుతుంది, అందుకే వద్దంటున్నాను అని లక్ష్మి ఎప్పటికైనా మీ భార్య సహస్ర అమ్మే అని అంటూ ఉంటే అప్పుడు విహారీ, లక్ష్మి ఎన్నిసార్లు చెప్పాలి లక్ష్మి, నా భార్య సహస్ర కాదు, కేవలం నువ్వు మాత్రమే నా భార్యవి, సహస్ర కడుపులో బిడ్డ పెరుగుతుందనే కదా నువ్వు మన బంధాన్ని కాదంటున్నావు. నీకొక విషయం చెబుతాను విను, అసలు సహస్ర కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, తనకు నాకు మధ్య ఆ రోజు ఏమీ జరగలేదు, అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది, కావాలంటే చూడు అంటూ విహారీ లక్ష్మికి తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తాడు. ఇక దాంతో లక్ష్మి ఆ వీడియో చూసి ఎంతగానో ఆనందపడిపోతూ, మీరు చెప్పేది నిజమా అండి అంటూ విహారీని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇక అలా లక్ష్మి విహారీ ఇద్దరు ఒకటవుతారు. విహారీ లక్ష్మి ఇద్దరు ఒకటయ్యారని యమున కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు యమున కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది. అలా కాఫీ తీసుకొని వస్తూ ఉండగా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయిందని విహారీ కంగారు పడిపోతూ డాక్టర్ని పిలిపిస్తాడు. డాక్టర్ లక్ష్మిని చెక్ చేసిన తర్వాత షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో నిన్ననే కదా మొదటి రాత్రి అయింది, మరి అప్పుడే లక్ష్మి ఎలా ప్రెగ్నెంట్ అయిందని చెప్పి విహారీ యమున ఇద్దరు కూడా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.